ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమ. మాత మహాసరస్వతి నమ. సమస్త సద్గురు గురుదక్షిణామూర్తి నమ. మన డాక్టర్ జంధ్యాల శాస్త్రి యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న భక్తులకు సేవకులందరికీ కూడా గ్రహం మూలం సర్వం జగత్ మన శాస్త్రి గారు మనకు అందించినటువంటి వారు గ్రహ దేవతలు. వాటి గురించి ఎన్నో రకాలుగా మనకి తెలియజేస్తున్నారు కాబట్టి దానికి ప్రత్యేకమైనది నరసింహుడు దివ్యక్షేత్రం అంటేనే లింగరూప శనీశ్వర క్షేత్రం. అటువంటి లింగరూప శని భగవానుడికి ఇక శ్రావణ మాసములు రేపు 31వ తారీఖు పుష్యమి నక్షత్రంతో కూడినటువంటి శని త్రయోదశి, తదుపరి ఆదివారము మాస శివరాత్రి, తదుపరి సోమవారం అమావాస్య. కాబట్టి ద్వాదశ రాసుల వారు ఎవరైనా సరే మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్చిక, ధనస్సు, మకర, కుంభ, మీన ద్వాదశ రాసుల వారు మన నరసింహులలో వెలిసినటువంటి లింగరూప శని భగవాను అర్థించి అర్చించి అభిషేకించి స్వామివారి కొరకు పాత్రుడు కాగలని విద్య, ఉద్యోగ, వివాహ, దాంపత్య, మాంగళ్య, సౌభాగ్య, సంతాన, వ్యాపార, మానసిక అనేక రకాల సమస్యల నుంచి బయటపడటకు ఒక పెద్ద వరముగా మీరు భావించి, ఎందుకంటే 3 రోజులు త్రయాణిక దీక్షతో ప్రతినిత్యం కూడా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు కాబట్టి త్రయాణిక దీక్ష 3 రోజులు అంటేనే ఎంతో శక్తివంతమైనది. అందుకని చూడండి, ఇతనికి వివాహ కార్యక్రమాలు 3 మూళ్ళు అంటారు, ప్రదక్షిణాలు వచ్చినప్పుడు 3 ప్రదక్షిణాలు అంటారు. కాబట్టి 3 కనే శక్తివంతమైనది. కాబట్టి త్రయాణిక దీక్షతో జరుగుతున్నటువంటి స్వామివారి కార్యక్రమం శని భగవానికి తిల తైల ఆద్య చెరు హోమములు, జంబేరపల రసాభిషేక కార్యక్రమాలు అన్నీ కూడా నిర్వహిస్తారు. కాబట్టి అవకాశం ఉన్నటువంటి వారు ద్వాదశ రాశుల వారు మీరు స్వయంగా రాలేనటువంటి వారు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా మీకు గోత్రనామాలను పంపించి స్వామివారి పూజలో పాల్గొంటారని పూర్తి వివరములకు అక్కడ వస్తున్నట్టు ఫోన్ నెంబర్కి కాల్ చేసి తప్పక పూర్తి వివరాలు తెలుసుకొని స్వామివారి కొరకు పాత్రలు కలగలని లైవ్ కూడా వస్తుంది. కాబట్టి మీరు ఆ డాక్టర్ జంధ్యాల శాస్త్రి అనే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయగానే మీరు డైరెక్ట్గా చూడవచ్చు, ఎక్కడ ఉన్నా కూడా చూడవచ్చు. కాబట్టి తప్పక భగవంతుని కొరకు పాత్రలు కలగండి. ఎందుకంటే శనీశ్వర క్షేత్రం అంటేనే నరసింహుడు లింగరూప శనీశ్వరాలయము అంటారు. ఇది హరిహర క్షేత్రం, పాపాగ్ని నదీ తీరంలో వెలిసినటువంటి దివ్యక్షేత్రం. కాబట్టి పూర్తి వివరాలు తెలుసుకొని స్వామి కృపకు పాత్రుడై శని భగవానుడు అంటేనే చాలామంది అనుకుంటూ ఉంటారు శనీశ్వరు పట్టింది శని అని. కానీ శని అంటేనే శరీరంలో నివసించే భగవానుడే శని భగవానుడు. కాబట్టి శనీశ్వరుని అర్థం చేసుకుని స్వామివారి కృపకు పాత్రగా శని అరిష్టే సంప్రాప్తి శని పూజాంచకారే శనీశ్వర ధ్యానం ప్రవశ్యామి ప్రాణపీడోపశాంతి అంటారు. ఆయుష్య ప్రదాత శని భగవానుడు. కాబట్టి కర్మ ప్రక్షాళనాకారకుడు శని భగవానుడు. మనలో ఒంట్లో ఉండే మలినాన్ని తీసేసేవాడు శని భగవానుడు. ఒంట్లో మలినం అంటే మనలో ఉండే వేస్ట్ అంతా కూడా బయటకు పంపించేది శని భగవానుడు. యూరికి వెళ్ళాలన్నా, పాస్కి వెళ్ళాలన్నా, మోషన్కి వెళ్ళాలన్నా, చెమట బయటికి వెళ్ళాలన్నా అన్నిటికీ కూడా కారణం ప్రక్షాళనాకారకుడు. కాబట్టి ఆ యొక్క కర్మ ప్రక్షాళనాకారకుడు యొక్క అనుగ్రహం తప్పక మీరు పొందుతారని భావిస్తూ ఆశీర్వదిస్తూ శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియాయు శైవేంద్రియే ప్రతిష్టతి మనస్ఫూర్తిగా దీవిస్తూ రామకృష్ణ స్వామి నరసింహుడు ఆయుష్మాన్ భవ.